క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వైఎస్ఆర్ కడప మేత్రస్థనం పోరుమావిళ్ళ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు చిత్తామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ చిత్తా తామాసిరెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువ గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అమెరికా శ్రీ ఎరమరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ క్రీస్తు శేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు విశ్రాంతి చేకూరాలని మేరీ సరోజ, చందన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఒంగోలు విచారణ డిపి అంతోని రాయన్ మరియు శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపత్రి కోటేశ్వరం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జోష్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ బాలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జమ్మి బాలస్వామి, వజ్రమ్మ, ప్రవీణ్, రచిత, వర్ణిక, నివేద కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ రీనోరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ షౌరెడ్డి, సునీల్ రెడ్డి, దివ్య, షష్మిత్ రెడ్డి, సురేష్, చిన్ని, కృషిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ జోసఫ్, విమలా మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు టి దివ్య, శోభితకు మంచి భవిష్యత్తు దయచేయమని, చదువుల్లో దేవుడి తోడుగా ఉండాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్కొట్కోర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూల్ను మరింత అభివృద్ధి పరచాలని కోరుతూ అంతుని స్నేహితుకు త్వరలోనే వివాహం జరగాలని డాక్టర్ హిమవర్షిని దీవించమని కోరుతూ జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము, అదేవిధంగా మన ప్రత్యేక ఉద్దేశం కోసము ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము. జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రారండి, నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రారండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన, ఆరాధన ఆరాధన బలి పూజ ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన, ఆరాధన ఆరాధన బలి పూజ ఆరాధన, బలి పూజ ఆరాధన. ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేసితివని నమ్మి సంతసించుచున్నాను. ప్రభు నాకు మేలు చేసెను గనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభును అనుసరిస్తూ ఉన్న మనము ఉన్నతమైన జీవితము, గొప్ప అయిన జీవితము జీవించాలని తలస్తూ ఉంటాము. కానీ ఈ లోకంలో సాధారణ వ్యక్తులుగా జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ రెండు రకాలుగా జీవిస్తూ ఉంటారు. ఈ లోకం మీద ఆధారపడి జీవించడము, లేక క్రైస్తవునిగా క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించడము జరుగుతూ ఉంది. మరి ఈ లోకం మీద ఆధారపడి జీవించినప్పుడు ఏమి జరుగుతూ ఉంది? అదేవిధంగా దేవుని మీద, ఆ ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వ్యక్తిగా, గొప్పమైన వ్యక్తిగా జీవించాలనేది తలస్తూ ఉంటారు. మరి ఆ ప్రభువులో మనము ఉన్నతమైన వారిగా, గొప్పవారిగా జీవించే కృపను ప్రసాదించమని ఈ దివ్యబలి పూజలో ఆ ప్రభువును వేడుకుందాం. చాలా సందర్భాల్లో మానవ బలహీనతల వలన తెలిసి తెలియక అనేక తప్పులను, పొరపాట్లను, పాపమును చేసి ఉంటాం. మరి ఆ ఒక పాపమును, పొరపాట్లను, తప్పులను క్షమించమని ఆ ప్రభువును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైనను మననము చేయుచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిపై నెరవేర్చినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీవు దురుద్దేశములొకటి చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. పునత యాకోబు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మీ మధ్య ఇన్ని యుద్ధములు, పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సతా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుచున్నారు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావాలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవటి చేతనే మీకు కావలసినవి
వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములొకట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు గదా. విశ్వాసరహితులారా, ఐహికముగను ప్రియముగను నెంచువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో ఆపేక్షించును అను పరిశుద్ధ గ్రంథవచనము అర్ధరహితము అగునని అనుకొందురా. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు, సైతానును వ్యతిరేకింపుడు. అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును, దేవుని దరికి చేరుకొనుడు. అప్పుడు ఆయన మీకు దగ్గరి వాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడు. ద్విమనస్కులారా, హృదయములను శుద్ధి అనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. పావురమునకు వలె నాకును రెక్కలుండినా ఎంత బాగుండేది. నేనెగిరిపోయి విశ్రాంతి నొందెడివాడను కదా. దూరముగా ఎగిరిపోయి ఎడారిలో వసించేవాడిని కాదా. అందరూ నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. వడివడిగా తీసుకొని పోయి పెనుగాలి నుండి తుఫాను నుండి తప్పించుకొనివాడును కదా అని నేను తలంచి తిని. అందరూ నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. ప్రభు నీ శత్రువులను నాశనం చేసి వారి భాషను తారుమారు చేయుము. పట్టణమున హింసయు కోట్లాటలను కనిపించుచున్నవి. విరోధులు దివారాత్రములు ప్రాకారముల మీద నడుచుచు నగరము చుట్టూను తిరుగాడుచున్నారు. పట్టణము నేరములతోనూ దుష్కార్యములతోనూ నిండి ఉన్నది. అందరూ నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. ఆయన సజ్జనుని ఎన్నడును కలత చెందనీయడు. అందరూ నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఎడవేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. ఎడవేదికపై మధుగీతికను వినిపించు
సునవవేదం మానవ చరితకు మణి దీపం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త అధ్యాయం 9 వచనములు 30 నుండి 37 వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవరికీ తెలియచేయకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నమునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయములను గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యన వాదించుకొని ఉండుచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకునిగా ఉండవలేను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించున్నాడు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సాధారణ ప్రజలకు మరియు క్రైస్తవులకు గల వ్యత్యాసాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన స్థానం కొరకు, ఒక గొప్పవానిగా, ఉన్నతునిగా జీవించాలి అని తహతహ పడుతూ ఉంటారు. మరి దాని గురించే నేటి శుభవార్తలోనూ మొదటి పఠనంలోనూ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన వాడు గొప్పవానిగా జీవించాలి అంటే ఏమి చేయాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరి దృష్టిలో గొప్పవారిగా జీవించాలి, ఉన్నతమైన వారిగా జీవించాలి అని మనం గమనించినట్లయితే సాధారణ ప్రజలకు మరియు క్రైస్తవులకు గల వ్యత్యాసము ఏమిటి అంటే, ఈ లోకం దృష్టిలో గొప్పవారిగా జీవించవలసిన వారు ఈ క్రింది విధంగా జీవిస్తూ ఉంటారు. మొదటగా అధికార వ్యామోహం కలిగి జీవిస్తూ ఉంటారు. అధికారము మరియు వస్తువుల మీద వ్యామోహం కలిగి జీవిస్తూ ఉంటారు. మరి నేటి మొదటి పఠనంలో తెలియజేసిన ప్రకారము శారీరక వ్యామోహము కలిగి జీవిస్తూ ఉంటారు. అసూయ, గర్వము, స్వార్థము అనే ఈ యొక్క చెడు గుణాలు ఈ యొక్క శారీరక వ్యామోహానికి గల గుర్తు. మరి అధికార వ్యామోహము, వస్తు వ్యామోహము
శారీరక వ్యామోహము, ఇవన్నీ ఈ యొక్క సాధారణ వ్యక్తి ఒక గొప్పవానిగా జీవించుటకు, ఉన్నతమైన వానిగా జీవించుటకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా దేవుని దృష్టిలో గొప్పవానిగా జీవించే వ్యక్తి ఎలా జీవిస్తూ ఉంటాడు అనేది నేటి శుభవార్తలో క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉన్నతమైన వ్యక్తి దేవుని దృష్టిలో ఉన్నతంగా జీవించాలి అంటే ముందుగా తనను తాను తగ్గించుకొని సేవక రూపము దాల్చి ప్రభువును అనుసరించాలి, వినయ గుణము కలిగి జీవించాలి అనేది ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభును అనుసరించే ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సేవక రూపము దాల్చి వినయ గుణము కలిగి ఆ ప్రభువును అనుసరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే సేవక రూపం దాలుస్తూ ఉంటారో, వినయ గుణం కలిగి జీవిస్తూ ఉంటారో ఆ ప్రభువును సంపూర్ణంగా అనుసరించిన వారవుతూ ఉంటారు. అదే విషయాన్ని నేటి శుభవార్తలో శిష్యులు గ్రహిస్తూ ఉన్నారు. శిష్యులు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత, పునరుత్థానము చెందిన తర్వాత, ఆ ప్రభు యొక్క ఆత్మను పొందుకున్న తరువాత తమ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించి ఉన్నారు. తన జీవితంలో ఆ ప్రభు యొక్క సువార్తను నలుదిశలా పంచాలని, ప్రభువులో ఉన్నతమైన జీవితంగా, ఉన్నతమైన వ్యక్తిగా జీవించాలని ఆ శిష్యులు కోరుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరణించిన తరువాత చెల్లాచెదరైన పోయిన ఆ శిష్యులు ఈ లోకం వైపు చూసి ఉన్నారు. కానీ ప్రభు యొక్క ఆత్మ వలన, ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ లోకం దృష్టిని మరల్చి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ తమ జీవితాన్ని ప్రభు యొక్క సువార్త కొరకు త్యాగం చేసి ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా తనను తాము తగ్గించుకొని సేవక రూపం దాల్చి ప్రభు సువార్తను నలుదిశల పంచి ఉన్నారు శిష్యులు. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా క్రైస్తవులమైన మనము కూడా ఏ విధంగా జీవించాలి, క్రీస్తు ప్రభును అనుసరిస్తూ ఉన్న మనము ఏ విధంగా జీవించాలి అంటే, ఈ లోకం మీద ఆశ కలిగి జీవించకూడదు, ఈ లోక వ్యామోహం మీద ఆశ కలిగి జీవించకూడదు. ధన వ్యామోహము, అధికార వ్యామోహము, వస్తు వ్యామోహము మీద ఆశ కలిగి జీవించకుండా ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద ఆశ కలిగి ప్రభు సువార్తను నలుదిశలా పంచాలని, ప్రభు బోధించిన సువార్త విలువల ప్రకారము జీవించినట్లయితే ఆ క్రీస్తు ప్రభువులో మనము ఉన్నతమైన వ్యక్తిగా జీవిస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పవిత్ర రోజు ప్రభు సన్నిధికి వచ్చిన మనము అనేక రకాల ఉద్దేశాలతోటి ప్రభు సన్నిధికి వస్తూ ఉంటాము. మన తలంపులు, మన కోరికలు, మన ఉద్దేశములన్నీ నెరవేరాలి అంటే క్రైస్తవునిగా మనము ఏమి చేయాలి అంటే, ఆ ప్రభు మనకు బోధిస్తూ ఉన్న విషయం ఏమిటంటే, ఇర్మియా గ్రంథంలో ప్రభు తెలియజేసిన ప్రకారము దేవుని మీద ఆధారపడి జీవించిన వ్యక్తిని ఆ ప్రభు దీవిస్తూ ఉంటాడు. అదేవిధంగా నేటి మొదటి పఠనంలో ప్రభు పలుకుచూ ఉన్నాడు. యాకోబు గారి పత్రికలో, మీరు ప్రార్థన సలుపుడు అని, మనము ప్రార్థనలో అడిగినప్పుడు మాత్రమే మనము పొందుకుంటాము అని యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనము ప్రార్థనలో ఆ ప్రభువును అడుగుతూ ఉండాలి. దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే ఆ ప్రార్థనలో ఆ ప్రభువును అడిగినప్పుడు మరి ఏ విధంగా అడగాలి అంటే, వినయ గుణము కలిగి సేవక రూపం దాల్చి మనము ప్రభువును ప్రార్థించినప్పుడు మనము సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ప్రియమైన సహోదరులారా, మరి ఎప్పుడైతే సేవక రూపం దాల్చి ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు మన ప్రార్థనలు ఫలిస్తూ ఉంటాయో అప్పుడు దేవుని దృష్టిలో మనం ఉన్నతమైన వ్యక్తులుగా జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి వచ్చిన మనము అనేక రకాల కోరికలతోటి, తలంపులతోటి, ఉద్దేశాలతోటి ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాము. మరి మన జీవితాన్ని ధన్యము చేసుకోవాలి అంటే ఆ ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ
ఆ ప్రభు మీద ఈ లోక సంబంధమైన జీవితం వదిలి ఆ ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు ప్రభువులో గొప్పవారిగా అవుతూ ఉంటామో మన తలంపులను ఉద్దేశములను ఆ ప్రభు సంపూర్ణంగా దీవిస్తూ మనకు కావలసిన అనుగ్రహాలను ఆ ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని ఈ దీవబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. కలిమి నేను చేసిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజాభావంతో మేము అర్పించునని మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రెప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుణ్ణి సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులై
భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచో నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరుచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారిమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి అగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత పాదువాపూరి అంతోని గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని నేను మీకు అనుగ్రహించదను అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ పవిత్ర సమయంలో ప్రభు సన్నిధికి మనము అనేక తలంపులతోటి ఉద్దేశాలతోటి వివిధ కోరికలతోటి ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాము. మరి మన తలంపులను ఉద్దేశాలను ఆ ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా ఆ ప్రభువును ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజించబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనలకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము.
ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవారెన్నో వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను, తన మనసిచ్చెను. నాకై వచ్చెను, తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను, జీవము పోసెను. ఉత్థానుడయ్యెను నాలో నిలువను, ఉత్థానుడయ్యెను నాలో నిలువను. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవారెన్నో వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయాగానం, ఆయనకిదే నా హృదయాగానం. దేవారెన్నో వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నిన్ను స్తుతింతునుగాక. ఆమేన్. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడేదను. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలమును చవిచూచినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించుచు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాప్రభువా మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిరుడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపూర్ణలు చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలు అడుగు వరములను కరుణతోనూ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తమునందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరముల చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరాలన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అయినట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున నీతో కలిసి కలంత కాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించుమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగుడ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమును యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కాసేపు మౌనముగా మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదము.
మన మనవులన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తాడనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా అయితే అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మాకు శోధనని ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్ర పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయము ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేస్తున్నారు. ఈ మా మనవులను కూడా పరలోక తండ్రికి పుణ్యాస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దయోచితమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవచిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు దేవునికి చెందినదే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడి నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శమును మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నింటిలో పాలు పంచుకుని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి నిరంతరము మీతో ఉందురుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనవులను మది తలపులను తండ్రి దేవుని దర్శించువారా, మనవులను మది తలపులను తండ్రి దేవుని దర్శించువారా, అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా, ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు, లెక్కించ
లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా, సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపించుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపించుమయ్య హృదయ సరాగం.